హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చలికాలంలో వచ్చే దగ్గు, సర్ది, పైత్యం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ అల్లం రబ్బ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లంని తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకున్నాక దీన్ని మనం ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ కప్తోనే మనం మిగతా అన్నీ కూడా మెజర్ చేసుకోవచ్చు, అందుకని ఈ కప్లో తీసుకున్నాను. దీన్ని 1:3 రేషియోలో తీసుకోవాలి. ఒక కప్ అల్లం అయితే 3 కప్స్ షుగర్ లాగా. నేను మొత్తం షుగర్ కాకుండా బెల్లం కూడా యూజ్ చేస్తున్నాను. ఒక కప్ అల్లం పేస్ట్ ఇందులో వేసాను. ఫ్లేవర్ మంచిగా రావాలని ఒక 3 యాలకులు వేసుకున్నాను. మీరు కావాలంటే 2 మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక కప్ చక్కెర వేసుకున్నాను. 2 కప్పుల బెల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే 3 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదా 3 కప్పుల చక్కెర కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా పెట్టుకోవాలి. నేను ఇది చిన్నపిల్లలకు చేస్తున్నాను, అందుకని మిరియాలు యాడ్ చేయలేను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. నేను ఒకసారి స్పూన్తో చెక్ చేస్తున్నాను అంత ఫైన్ పేస్ట్ లాగా అయిందా అని. కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్స్, హెడేక్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కూడా ఇది తీసుకున్నారంటే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కాక అందులో ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మన బెల్లం చక్కెర వేసాం కదా, అది పానకంలాగా వచ్చేదాకా. మీకు గుర్తుందా, చిన్నప్పుడు సైకిల్ మీద ఒక అంకల్ వచ్చి అల్లం రబ్బ 5 పైసలకి ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అసలు కనిపించడమే లేదు. ఏం పర్లేదు, ఇవాళ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేసాం. ఇప్పుడు దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఇదే అండి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఉండపాకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ అవడం స్టార్ట్ అయింది. ఇలా పానకం వచ్చి అల్లం అనేది దాంట్లో మంచిగా ఉడకాలి. ఇప్పుడు మనం దీన్ని ఉండపాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇలా నీళ్ళల్లో వేస్తే ఉండలాగా అయ్యి మనం ఫోల్డ్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అయిందంటే మన పాకం రెడీ అయినట్టేనండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇది రెడీ అయింది. మనం అంతా ఒకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం అల్యూమినియం ఫాయిల్, బటర్ పేపర్ పెట్టుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర అవన్నీ లేవు అనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని వెనుక సైడ్లో కొంచెం నూనె అప్లై చేసి దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుని దాన్ని ఇలా మెల్లిమెల్లిగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 5-6 అవర్స్ దాకా ఎండనివ్వాలి. ఇలా స్ప్రెడ్ చేసి పక్కకు పెట్టాక ఒక గంట సేపు అయ్యాక మెల్లిమెల్లిగా మనం ఇలా ఘాట్లు పెట్టుకుందాం. మొత్తం ఎండితే మళ్ళీ మనకి ఇట్లా పీసెస్లా ఘాట్లు పెట్టుకోరాదు, అందుకని ఒక 1 అవర్ అయ్యాక పెట్టుకొని దాన్ని ఒక 5-6 అవర్స్ ఎండనివ్వాలి. చూసారు కదా, దాంట్లో కొంచెం కొంచెం ఎండడం స్టార్ట్ అయింది. ఎండాక దాని కలర్ చేంజ్ అవ్వడం కూడా చూస్తున్నారు కదా. ఇలా అంతా ఎండాక ఒక్కొక్క పీస్ మనం సెపరేట్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు ఒకటి తింటే చలికాలంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching.